హాయ్ ఫ్రెండ్స్, ఆకుకూరలంటే చాలామందికి ఇష్టం ఉండదు కదా. సో పాలకూర ఉల్లికారం ఇలా చేసి పెట్టండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో దీనికోసము ఆనియన్స్, వెల్లుల్లి, కారము, ఉప్పు మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కడాయి పెట్టుకొని ఆయిల్ అండ్ తాలింపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని తాలింపు మొత్తం వేగిన తర్వాత మనం ఆల్రెడీ గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న ఉల్లికారం వేసుకొని లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. దీంట్లో ఒక చిటికెడు పసుపు వేసుకొని పచ్చి స్మెల్ పోయేంత వరకు మగ్గించుకోవాలి. లేకపోతే మీకు ఉల్లి స్మెల్ అనేది వస్తుంది. పచ్చి స్మెల్ మొత్తం పోయిన తర్వాత దీంట్లోకి పాలకూర అనేది 2 టైమ్స్ బాగా వాష్ చేసుకొని చిన్న పీసెస్లా కట్ చేసుకొని వేసుకోవాలి. మొత్తం అంతా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో మాత్రమే మగ్గించుకోండి. పాలకూరలో నుంచి మనకు వాటర్ అనేది వస్తాయి. ఆ వాటర్ మాత్రమే సరిపోతాయి. మీరు ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. సో లో ఫ్లేమ్లో 5 మినిట్స్ మగ్గించుకుంటే మనకు పాలకూర అనేది రెడీ అయిపోతుంది. ఎటువంటి మసాలాలు లేకుండా సింపుల్గా చేసుకోండి. టేస్ట్ అయితే చాలా